రొంపిచెల మండలంలోని వీరపట్నంలో 4 లక్షల వ్యయంతో నిర్మించిన దూలిపాల వీరయ్య చౌదరి స్మారక భవనాన్ని ఎమ్మెల్యే చదలవాడ గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్లతో కలిసి దూలిపాల నరేంద్ర ప్రారంభించారు. సంగం డైరీలో వచ్చే లాభాల్లో ప్రతి ఒక్క రూపాయి రైతులకు అందజేస్తామని చెప్పారు. త్వరలో రొంపిచెలలో చిల్లింగ్ సెంటర్ని ప్రారంభిస్తామని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల లడ్డు 5 లక్షల కేజీల తయారీకి త్వరలో సంగం డైరీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు దూలిపాల నరేంద్ర తెలిపారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మండుతోక రాణి రామారావు గారికి, పెద్దల కొల్లి వెంకటేశ్వర గారికి, చైర్మన్ గారు దూలిపాల నరేంద్ర గారికి, మండుతోక రామారావు గారికి మాట్లాడవలసిన కోరుతున్నాం. తర్వాత జగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఈ సొసైటీ 1987లో ఏర్పాటు చేయబడి, అంటే ఈ రోజుకి 28 సంవత్సరాల క్రితం ఈ సొసైటీని ఏర్పాటు చేసి 1989లో ఇందాక మన నాగిరెడ్డి గారు చెప్పారు, వారి తండ్రి రామిరెడ్డి గారు సర్పంచ్గా ఉండగా, అలాగే తాతిరెడ్డి గారు పాలకేంద్రం సొసైటీ అధ్యక్షులుగా ఉండగా, ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మార్చులు, యానిమల్ హస్బెండరీ శాఖ మార్చులైన ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొని, ఆ రోజు శివప్రసాద్ గారు, మా తండ్రి గారు స్వర్గీయ వీరేశ్వర గారు ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఇవాళ దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ యొక్క పునర్నిర్మాణం కోసం సంగం డైరీ నుంచి దాదాపు 4 లక్షల రూపాయలకు పైగా నిధులు ఇచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ని రిపేర్లు చేసుకుని ప్రారంభించుకోవడం అరవింద్ బాబు గారి చేతుల మీదుగా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా. ప్రతి ఒక్కరికి కూడా రైతులకు ఆ లాభాలను మేము పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలోనే ఈ రొంపిచెలలో మేము ఒక బిఎంసీని కూడా, చిల్లింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక నెల రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి పాల సేకరణలో వెసులుబాటు కలిగే విధంగా నాణ్యమైన పాలని చేసే విధంగా మేము చేయటం జరుగుతుంది. అలాగే దాన్ని ప్రారంభించడం ద్వారా ఉద్యోగాలు కూడా మీకే వస్తాయి. కాబట్టి ఏదైనా, ఎందుకంటే సంగం డైరీ ఎక్కడ పెట్టినా స్థానికంగా ఉపాధి కల్పించడం మా లక్ష్యం. దానిలో భాగంగానే మేము ఎక్కడికి వెళ్ళినా సంగం డైరీ వడ్లమూడిలో ఉన్నా, అలాగే మిర్యాలగూడలో మనం ఈ మధ్యనే 1,50,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు అక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఎంతోమంది యువకులకి మనం ఉపాధి కల్పించాం. దాన్ని 1,50,000 నుంచి 3 లక్షల లీటర్లు పెంచుకోవడానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే రైతాంగ పరంగా కూడా ఎన్నో సేవలు మేము అందజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు కావాల్సింది, పశువులకు కావాల్సిన మేత, దానికి కావాల్సిన పౌడర్ సీడ్ కూడా మనం ఇస్తా ఉన్నాం. మీరు కనుక పెంచుకుంటే మీకు దాదాపు 10,000 రూపాయల దాకా ఆర్థిక సహాయాన్ని సంగం డైరీ ఇస్తుంది. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం వెళ్తే అందరికి లడ్లు ఇస్తారు. ఆ లడ్లో సంగం డైరీ నెయ్యిని రాబోయే రోజుల్లో అందించే విధంగా 5 లక్షల కేజీలకు సంబంధించిన టెండర్ని సంగం డైరీ సాధించడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల మా కళది. ఎందుకంటే ఈ దేశంలో అమూల్ తర్వాత అత్యుత్తమమైన టెస్టింగ్ పరికరాలు ఏ డైరీలో కూడా లేవు. అది ఒక్క మన డైరీలోనే ఉన్నాయి, సంగం డైరీలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి మన చిరకాల కోరిక, మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, కానీ అప్పుడు మాకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నట్లేవు. కానీ ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసుకున్న పరికరాలు అమూల్ తర్వాత మన దగ్గర ఉన్నాయి. ఆ పరికరాలు, దీనికి సంబంధించిన నెయ్యిలోకి సంబంధించి ఈ మధ్య మనం కల్తీకి సంబంధించి గొడవ చూసాం. వాటన్నింటినీ కూడా నిర్ధారించే పరికరాలు అమూల్ తర్వాత ఒక మన సంగం డైరీలోనే ఉన్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం కానీ, జాతీయ స్థాయిలో టెస్టింగ్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఉన్నత అధికారులు కూడా వచ్చి పరిశీలన చేసి మొట్టమొదటిసారి మనకి ఒక 5 లక్షల కేజీల దాకా నెయ్యి సరఫరాకి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మనందరికీ ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం. అపోజిషన్ పార్టీలు అన్ని కూడా మరి సంగం డైరీని హస్తగతం చేసుకుందామని ఆనాటి రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు మరి ఎంతో కష్టపడి
మరి సంగం డైరీని కాపాడుకున్న వ్యక్తి మన దూడిపాల నరేంద్ర గారు. ఎన్నో కష్టాలు పడ్డారు. అదేవిధంగా ఎంతో మందికి మన రైతులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా దీని ద్వారా పాడి పంట ఎంతో ముఖ్యమని తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తగ్గిపోయినాయి, ఆర్థిక మాంద్యం వచ్చింది, చదువుకున్న బిడ్డలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందువల్ల ఎప్పుడు కూడా మన భూమిని నమ్ముకోవాలి, పాడిని సాగు చేసుకోవాలి, పంటను సాగు చేయాలి. అందుకని రెండు పాడి పంట వదిలిపెట్టకుండా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా దీన్ని గమనించాలి.